మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. అయినా ప్రేమించుకొని పెళ్లి చేసుకొని వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళంతా నీలానే చేస్తున్నారా? ప్రేమంటే ప్రేమించిన వాళ్ళ సుఖం సంతోషం కోరుకోవడం, కానీ వాళ్ళ కళ్ళ ముందే ఉంటూ వాళ్ళ కాపురం చెడగొట్టడం కాదు. వెళ్ళు, ఇప్పటికైనా వెళ్ళిపో. వద్దత్తయ్య గారు, నేను తనలో మనసు లేని దాన్ని కాదు. పొమ్మంటే తను మాత్రం ఎక్కడికి పోతుంది పాపం? మా ఇంటిగా వెళ్ళలేదు, ఇంకెక్కడికి పోతుంది పాపం? ఇల్లు వాకిలి బంధువులు ఎవ్వరు లేని అనాథ అయిపోయింది. కానీ ఎలా బుద్ధొస్తుంది అంటారా? ఆయన్ని తన మనసులో నుంచి ఎలాగో చెరిపేయలేదు. కనీసం ఆ పాపెట్లో బొట్టైనా చెరిపేయమనండి. తను ఎలాగో చెరుపుకోలేదు కానీ నేనే చెరిపేస్తాను. ఏడు, బాగా ఏడు. ఇందాక అంతలా ఏడ్చి మొత్తుకొని పాపిట్లో బొట్టు పెట్టించిన నేనే ఇప్పుడు ఇంత సీన్ క్రియేట్ చేసి చెరిపించి ఏడిపిస్తున్నానేంటో అర్థం కావడం లేదు కదూ. ఇందాక నేను ఏడ్చింది ఇప్పుడు నిన్ను ఏడిపించడానికే. నిన్ను ఇక్కడే ఉంచమని అమ్మకి చెప్పింది ఇలా బాధ పెట్టడానికే. ఇందాక అలా, ఇప్పుడు ఇలాగే కాదు, రేపు ఇంకొకలా కూడా నేను ప్రవర్తించొచ్చు. ఎప్పుడు ఎలా ఉంటానో నీకే కాదు నాకే తెలీదు. ఎలా ఉన్నా ఫైనల్ గా నీ గతి ఇంతే. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కాదు, నీ మనసులో నుంచి నా మొగుడు వెళ్ళిపోవాలి. అప్పటిదాకా నీ బ్రతుకు ఇంతే. నాకు చెప్పిన శుభవార్త మీ ఆయన చెప్పలేదా? అంటే ఇది నాకు శుభవార్త గాని మరి మీకు కాదు కదా. పండగ నాకు కానీ మీకు గండమేగా. అదేనండి, సత్య అత్తవారింట్లో రాధిక రాసలీలలు ఆపి ఆ రాధికని మాధవుడి దగ్గర నుంచి లాక్క రావడానికి నా కూతురు వెళ్ళిందిగా. అక్కడ ఏం జరిగిందో తెలుసా అల్లుడు గారు? ఇది కూడా ఇప్పుడే చెప్పింది నాకు. నా కూతురు మీ వియ్యంకులు ఒప్పించి రాధికను తీసుకొని రాబోతుంటే సత్య ఆపిందంట. సత్య సత్య, నిజంగా ఈ మా అమ్మ కూడా ఊహించలేనంత మలుపు తిప్పావే. అల్లుడు గారు వస్తాను, పూజ చేసుకోవాలి. కృష్ణ 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 కృష్ణ. అమ్మా అల్లుడు గారు చూసుకో. కృష్ణ 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 కృష్ణ. నా జీవితంలో ఉరిమిన ఉరుములు, మెరిసిన మెరుపులు, పడ్డ పిడుగులు, కన్నీళ్లతో తడిసిన రోజులు చాలావా? మనుషులకే కాదు, మేఘాలు కూడా ప్రేమ గురించి తెలుసంట. ప్రేమికుల మధ్య ప్రేమను మోసుకెళ్లి ఆ మేఘాలు ఆ ప్రేమలో తడిశాయంటారు. ఏ ప్రేమికుడి జీవితమైనా నాలా ఉంటుందా? ఎవరు చెప్పినా చెప్పకపోయినా నా రాధికని నాకు కాకుండా ఎవరు ఏం చేస్తారో నేను చూస్తాను.